హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట. మేమైతే షాపింగ్ అయితే వచ్చాం. సో మాకైతే ఫుల్ బ్లాగ్ అయితే పెట్టలేదు షాపింగ్ది. తర్వాత నెక్స్ట్ డే అయితే మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అప్పటికే చాలా వర్షం పడుతుంది. మేమైతే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో టూ లేట్ అనమాట. చాలా హ్యాపీ నేనైతే. సో గాయ్స్, టుడే ఇస్ మై బర్త్డే. చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇది ప్లేస్ బాగాలే, రోడ్ పైన హ్యాపీ బర్త్డే అయిపోయినా ఇంత సిగ్గు నీకు. సిగ్గేందుకే నాకు. సిగ్గు పడుతున్నా. తీసి మళ్ళీ అని రిఫ్రెష్. ఎందుకు మళ్ళీ యాక్ట్ చేస్తావా? స్టార్ట్ యాక్షన్. హ్యాపీ బర్త్డే బంగారం. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మా బావ లేక తీసుకెళ్తున్నాం. మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి పెడితే ఎంత స్టార్ట్. అరే స్టార్ట్ అంటే పొక్కలనే అంటాడు. వాన పడుతుంది మేము స్టార్ట్ అయ్యేసరికి. మా ఇంటికైతే జోరుగా వర్షం పడ్డది. మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే లేదంట. మేమైతే 2 రోజులు ఆపి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫొటోస్ వీడియోస్ తీయక చాలా రోజులు అయిపోతుంది. ప్రెగ్నెన్సీ వల్ల నేనైతే కొంచెం చెబ్బీగా అయిపోయింది అనమాట. సో దానివల్ల నాకు వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ పోయింది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మళ్ళీ బ్యాక్ టు మన పొజిషన్కి రావాలి, అప్పుడు వీడియోస్ తీయాలని కాన్ఫిడెన్స్ అనమాట. సో మా ఇంటికి వచ్చి నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. మా తమ్ముడు అయితే నాకు గిఫ్ట్ అయితే ఇచ్చిండు. ఫస్ట్ టైం అనమాట వాడు నాకు గిఫ్ట్ ఇవ్వడం. చూద్దాం, ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అనమాట. మా అమ్మ అయితే పక్కన చెప్తుంది ఏం గిఫ్ట్ తెచ్చిండు అని. వాడైతే కప్పు పైన ప్రింట్ అయితే తెచ్చిండు. సో వాళ్ళు లేక ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ తెచ్చింది. అది చాలా ప్రీషియస్ అనమాట. It's very special to me. Cheers. Happy birthday to you. Madam, వీడియో వేస్తున్నా. పెట్టాలా? కొంచెమే ఇంత పెట్టు అంతే. ఇప్పుడు మళ్ళా నోట్ చాపింది కదా. మేడం చెప్పినట్టు తినాలి. నోట్ చిన్న కావాలంటే గర్జలు చేసినా గర్జలు తిని. మరి